నమస్తే అండి. ఈరోజు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే మరొకసారి తెలుగు ప్రజలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలండి. నేను ఈరోజు చర్చించవలసిన విషయం ఏమిటంటే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా ఎంతోమంది ప్రమోట్ చేసి ఎంతోమంది యువకులు ఎంతోమంది అప్పులు తీసి తమ జీవితాలు నాశనం చేసుకున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఎంతో 2% ఇందులో లక్ అని అక్కడితో ఆపేశారు. కొంతమంది ఒక వచ్చిందిగా ఊరుకున్నారు పడకుండా. ఎంతోమంది డబ్బులు ఖర్చు పెట్టి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మాట ఎప్పుడు పెద్దవాళ్ళు మనకి ఎప్పుడైనా సరే మంచి చెప్తా. అదేంటంటే కష్టపడింది నీ దగ్గర ఉంటుంది, ఎదుటివాడి సొమ్ము దోచుకోకూడదు అంటారు. అలాగా ఈ బెట్టింగ్ యాప్లు ఒక అమాయకులు బలి చేసింది. ఎప్పుడైనా సరే అది ఎంత నిజమో ఎంత అది నిజమో అబద్ధమో తెలుసుకుని ముందడుగు వేయండి. ఎవరైనా సరే ప్రమోట్ చేసినప్పుడు అది ఎంతవరకు నిజమో, అది ఎంతవరకు అబద్ధమో నిజమో అని తెలుసుకోవాలి. అలాగే మన గవర్నమెంట్ కూడా అది ప్రమోట్ చేసిన వీడియో గవర్నమెంట్ కూడా అది అలర్ట్ చెయ్యాలి. అప్పుడే బాగుంటుంది. ఈ గవర్నమెంట్ వరకు వెళ్ళాలండి విషయం. ఈ గవర్నమెంట్ కూడా తెచ్చి ఇది ముందుగా ఇది రైట్ అని పట్టాలి. ఎప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పడితే వీడియోలు అంగీకరించకూడదు. ఈ సోషల్ మీడియా కూడా అంగీకరించాలి. ఈ వీడియో తప్పు, ఈ వీడియో చూసి బలి అవుతున్నారు అని తెలుసుకోవాలి. సోషల్ మీడియా వాళ్ళు మంచి విషయాన్నే వైరల్ చేయాలి. ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. అందులోని యువకులు బలి అయిపోతున్నారు. మంచి విషయాన్ని షేర్ చేయండి, వైరల్ చేయండి. ఉపయోగపడే వీడియోలు వైరల్ చేయండి. మనకి ఉపయోగపడుతుంది, భారతదేశం బాగుంటుంది. అంతేకాని ఈ ప్రమోట్ చేసిన వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. అది యువకులు మంచి అనుకొని బలి అయిపోతున్నారు. దయచేసి ఈ వీడియో కూడా గవర్నమెంట్ వరకు ఉండి మంచి వీడియోనే సహకరిద్దాం. సెన్సార్ బోర్డు కూడా మంచి వీడియోలనే AB సర్టిఫికెట్ వస్తుంది. ఇలాంటి వీడియోలు ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వటం లేదు? అంగీకరిద్దాం. మంచి వీడియోలకి ప్రోత్సహిద్దాం. ఈ గవర్నమెంట్ కూడా చూడాలి. అప్పుడే మనం బాగుంటాం, పక్క వాళ్ళు బాగుంటాం, భారతదేశం బాగుంటుంది. ఎవడో బలి అవ్వడు. ఏమంటే అంతే కదా. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్?